హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మహిపాల్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ ల్యాండ్ పూర్తిగా రెడ్ సాయిల్ అండి. ఇది అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఇది ఆల్రెడీ వరి నాటేయడానికి సిద్ధంగా ఉంది. ఒకసారి చూడండి, ఈ ల్యాండ్ యొక్క లొకేషన్ పూర్తిగా చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. తర్వాత డీటెయిల్స్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇందులో పత్తి పంట కూడా వేయడం జరిగింది. పొలంలో ఆల్రెడీ మామిడి చెట్లు మరియు చింత చెట్లు కూడా ఉన్నాయి. ఆల్రెడీ ఈ పంట కోసం నారు కూడా పోయడం జరిగింది. 2 ఎకరాలు నాటేస్తారట ప్రతిసారి. సో ఇది ల్యాండ్ ఫ్రెండ్స్. ఇక ల్యాండ్ వివరాల్లోకి వెళ్లే ముందు మీరు కనుక ఈ ఛానల్ ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్టయితే మీరు తప్పకుండా ఈ ఛానల్ ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నేను ఇచ్చేటువంటి నోటిఫికేషన్, అంటే నేను వీడియో రూపంలో ఇచ్చేటువంటి సమాచారం మీకు తొందరగా రావడం జరుగుతుంది. నేను వీడియో అప్లోడ్ చేయడంతో మీకు రావడం జరుగుతుంది. ఇక నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు మెయిల్ చేయడం, అదేవిధంగా వాట్సాప్ లో మళ్ళీ ఇన్ఫర్మేషన్ అడగడం జరుగుతుంది. కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసినట్టయితే మీకు ఈ వీడియో యొక్క, ఈ ల్యాండ్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది అర్థమవుతాయి. మీరు మళ్ళీ నన్ను క్వశ్చన్స్ అడగకుండా, అదేవిధంగా మీరు మళ్ళీ కాల్ చేయకుండా మీకు ఇక్కడే పూర్తి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. కాబట్టి మీరు ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తి స్థాయిలో చూడండి. ఇక వీడియో పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఈ ల్యాండ్ వచ్చేసి పూర్తిగా రెడ్ సాయిల్ అండి. ఇది 4.5 ఎకరాలు ఉంది. ఈ ల్యాండ్ వచ్చేసి మెయిన్ హైవేకి, అంటే డబల్ రోడ్ కి ఇది ఆనుకొనే ఉంది. ఇంతకుముందు మీరు చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ వస్తున్నటువంటి లిఫ్ట్ అనేది అది బావి నుంచి ఉందండి. ఈ పొలానికి బావి పారక్రమం ఉంది, బోర్ అనేది లేదు. ఎందుకంటే ఈ పొలం దగ్గరలోనే ఎస్ఆర్ఎస్పి కాల్వ అనేది వెళ్లడం జరుగుతూ ఉంది. సో అండర్ గ్రౌండ్ వాటర్, ఫుల్ గా అండర్ గ్రౌండ్ వాటర్ ఉన్నాయి. ఇక్కడ బోర్ అనేది లేదు, ఓన్లీ బావి మాత్రమే ఉంది. ఇక ఈ ల్యాండ్ యొక్క అడ్వాంటేజెస్ కనుక చూసినట్టయితే ఇది విలేజ్ కి ఓన్లీ 500 to 1 కిలోమీటర్ లోపలనే ఉంది. మీకు ఈ వీడియోలో చూస్తే కనబడుతున్నాయి అక్కడ బిల్డింగ్స్ కూడా. అదేవిధంగా ఈ ల్యాండ్ దగ్గరే ఒక కాలేజ్ కూడా, గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా ఉంది. అదేవిధంగా సాయిబాబా టెంపుల్ కూడా అందుబాటులో ఉంది. ఇది మెయిన్ హైవే బిట్ అన్నట్టు, డైరెక్ట్ హైవే నుంచి పొలంలోకి వెళ్లడమే ఉంటుంది. మళ్ళీ సబ్వే ఏం లేదండి, డైరెక్ట్ మెయిన్ రోడ్ బిట్టే. అదేవిధంగా ఈ ల్యాండ్ వచ్చేసి మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే పౌల్ట్రీకి కానీ, అదేవిధంగా అగ్రికల్చర్ అయితే అన్ని రకాల పంటలు పడతాయి. ఎందుకంటే రెడ్ సాయిల్ కాబట్టి వరి పంట, గోధుమ, మొక్కజొన్న, ఆల్రెడీ పత్తి కూడా వేయడం జరిగింది. పత్తి, వాటర్ సోర్సెస్ ఉన్నాయి కాబట్టి అందరూ వరి పంటకు ఎక్కువ ప్రిఫరెన్సెస్ ఇస్తారు. సో వరి పంట అయితే పుష్కలంగా ఇందులో పడుతుంది. ఇంకా ఓపెన్ ప్లాట్ గా వెంచర్స్ కూడా ఇందులో వేయడానికి అనుకూలమైన ప్లేస్, మెయిన్ రోడ్ కు ఆనుకునింది కాబట్టి. ఇక ల్యాండ్ యొక్క డాక్యుమెంట్స్ అన్ని పక్కాగా ఉన్నాయండి. ఇది ఆల్రెడీ వెరిఫై చేయడం జరిగింది. దీని యొక్క ఓనర్ ఫార్మర్ వచ్చేసి, అంటే వాళ్ళు అమెరికాలో ఉంటారు, ఇక్కడ వాళ్ళు పొలం కౌలు చేస్తూ ఉంటారు వేరే వాళ్ళు. ఓనర్ వాళ్ళు వచ్చేసి అమెరికాలో ఉంటారు. ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ కానీ, ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, అంటే పొలం కొనుక్కోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అమెరికాలో ఉంటే, అంటే అమెరికా వాళ్ళకి ఎవరికైనా కావాల్సి ఉంటే నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడ వాళ్ళను కాంటాక్ట్ కూడా కావచ్చు ఈ ల్యాండ్ గురించి పూర్తి డీటెయిల్స్. ఈ 4.5 ఎకరాలకు సంబంధించి రైతు బంధు కూడా ఆల్రెడీ వాళ్లకు రావడం జరిగింది. అది ఆ డీటెయిల్స్ కూడా మనకు పంపించడం జరిగింది. సో డాక్యుమెంట్స్ అండ్ రైతు బంధు, అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి కొత్త పాస్బుక్ మనకు ఆల్రెడీ ఇవ్వడం, అంటే జిరాక్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. దానికి కావాల్సినటువంటి లింక్డ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో డాక్యుమెంట్స్ పరంగా పూర్తిగా క్లియరెన్స్ ఉంది. ఈ ల్యాండ్ యొక్క లొకేషన్ వచ్చేసి మనకు
కామారెడ్డి నుంచి జగిత్యాల వెళ్లే రూటులో గంగాధార మండల్ అని ఉంటుంది. సో ఆ గంగాధార మండల్కి నియర్ బై 1 కిలోమీటర్ బిలో 1 కిలోమీటర్ లోపలనే ఈ ల్యాండ్ అనేది ఉంది, కరీంనగర్ టు జగిత్యాల వెళ్లే రూట్లో. సో ఈ ల్యాండ్ అనేది చాలా కాస్ట్లీ ల్యాండ్ అని అక్కడ. కాబట్టి మనకు ఫార్మర్ వచ్చేసి ల్యాండ్ రేట్ అనేది 60 లక్షలు చెప్తా ఉన్నాడు, ఫర్ 60 ల్యాక్ చెప్తా ఉన్నాడు. సో ఇది నెగోషియబుల్ రేట్ అండి, ఫిక్స్ రేట్ కాకుండా కూర్చొని మాట్లాడుకుంటే కూడా ఇది సెట్ అవుతుంది. ఈ ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్నటువంటి మన అగ్రికల్చర్ ల్యాండ్ల వీడియోల గురించి చాలా మంది మెయిల్స్ చేయడం జరుగుతుంది, అదేవిధంగా మెసేజ్ చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఒక 300-400 మనకు మెయిల్స్ వస్తున్నాయి కాబట్టి దాదాపు 40 నుంచి 50 మందికి తప్పకుండా నేను రిప్లై ఇస్తున్నాను. సో మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ అంటే మీకు తక్కువ ధరలో మీకు ల్యాండ్ కావాలనుకుంటే మన ప్లేలిస్ట్లో చాలా వీడియోలు ఉన్నాయి. ఒకసారి మీరు ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసినట్టయితే మీకు అందులో మీకు తగిన రీజనబుల్ రేట్లో ఉన్నటువంటి ఆ వీడియో యొక్క లింక్ షేర్ చేసి నాకు మెయిల్ చేయడం ద్వారా నేను దాని యొక్క పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అది ఇంకా పర్చేజ్ అయిందా కాలేదనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, కరీంనగర్ టు జగిత్యాల హైవే మీద ఉన్నటువంటి గంగాధార మండల్కి బిలో 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ ఉంది. దీని కాస్ట్ వచ్చేసి 60 లక్షలు చెప్తున్నాడు పర్ ఎకరా. ఇది పూర్తిగా 4.5 ఎకరాలు ఒకే బిట్టుగా ఉంది, ఆల్రెడీ 2 ఎకరాలు పొలంకి సిద్ధంగా ఉంది, ఆల్రెడీ 2 ఎకరాలు పత్తి పంట వేయడం జరిగింది. మీకు మరిన్ని ఇలాంటి ల్యాండ్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి అంటే మీరు ఈ ఛానల్ తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మీకు ఫస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. చాలామంది వీడియోలు కొన్ని రోజులకు చూసి వాళ్ళు ఇంకా ఉన్నదా లేదా పోయిందా అమ్ముడు పోయిందా అన్ని మెసేజ్ చేయడం జరుగుతూ ఉంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయినట్టయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది నేను పెట్టుడుతోటే వస్తుంది కాబట్టి మీరు పర్చేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది తొందరగా. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కానీ మీ చుట్టుపక్కల ఎవరికైనా అగ్రికల్చర్ ల్యాండ్ కొనాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఒకసారి మీరు ఈ వీడియోని వాళ్ళకు ఫార్వర్డ్ చేసి వాళ్ళకు హెల్ప్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్.